ఇక నిన్నటి రోజు అయితే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి అయితే బట్టి విక్రమార్క గారు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అసలు బడ్జెట్ విషయం వస్తే మొత్తం గుండు సున్ననే జరిగింది అంటుండు. చూద్దాం. ఇగో తెలంగాణకు తీవ్ర అన్యాయం, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం. గతంలో కూడా ఇదే జరిగింది, మళ్ళా ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మూసీ అభివృద్ధి, RRR మెట్రోకు నిధులేవి, మూసీ అభివృద్ధి కోసం RRR కోసము నిధులేవి అని బట్టి విక్రమార్క గారు అడుగుతున్నారు. ప్రధాని కేంద్ర మంత్రులను కలిసిన నిరాశే, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. ప్రధానమంత్రిని కలిసిన, కేంద్ర మంత్రులను కలిసినా కానీ తెలంగాణకు మాత్రం అసలు గుండుసుండనే మిగిలిచ్చారు వీళ్ళు లాస్ట్కు బడ్జెట్లో అని చెప్పి మాట్లాడుతారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయమే జరిగిందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆక్షేపించారు. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. తెలంగాణ ఏం తప్పు చేసిందని నిలదీశారు. ఆదివారం ఆయన ప్రజాభవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం బడ్జెట్ లో ఏదైనా ఉంటుందా అని ఆశపడ్డాం. సీఎం సహా మంత్రులు, ఎంపీలమంతా ప్రధాని కేంద్ర మంత్రులను కలిశాం. మూసీ అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణకు బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని ఆశించాం, కానీ ఏమీ ఇవ్వలేదు. మంత్రులు, తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రికి అందరూ కలిసి ఆ కేంద్ర మంత్రులను కలిసిరట. మెట్రోకి సంబంధించి, మూసీకి సంబంధించి, రింగ్ రోడ్లకు సంబంధించి ఏదైనా బడ్జెట్ లో మార్పులు ఉంటాయని అనుకుంటే అసలు ఏ మూడలు ఇవ్వట, నిరాశనే మిగిలిచ్చురు అని చెప్పి బట్టి విక్రమార్క గారు స్పష్టం చేస్తున్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు. బయోఫారంపై ఫోకస్ చేశారు, అందులోనూ తెలంగాణ గుర్తుకు రాలేదు. కెమికల్ పార్కులో కూడా హైదరాబాద్ లేదు. ఆరెంజ్ ఎకనామీలో హైదరాబాద్ కేంద్రం, దాన్ని కూడా బాంబేకు తరలించారు. రీజనల్ మెడికల్ హబ్ లోనూ రాష్ట్రం లేదు. రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించింది, కానీ బడ్జెట్ లో టూరిజానికి కేటాయింపులు లేవు. చూడురిగా మొత్తం మీద గతం నుంచి చూసినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రానికి గుండె సున్న పెడుతున్నట్టే తెలుస్తుంది. ఇప్పుడు కూడా తెలంగాణ మంత్రులందరూ కలిసినాక కూడా అసలు ఇక మన తెలంగాణకు మూసీ కోసమైనా, రింగ్ రోడ్ల కోసమైనా, దేనికోసమైనా అందరం కలిసినాం, మాకు కొంచెం బడ్జెట్ లో ఈసారన్నా పెట్టాలని చెప్తే ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రానికి పంగనామాలు పెట్టినట్టు తెలుస్తుందని చెప్పి బట్టి విక్రమార్క గారు అయితే అంటుండు. మేము ప్రధానిని కలిసినాం, ఇంకా మిగతా మంత్రులను కలిసినాం, లాస్ట్కు చివరిగా మిగిలింది నిరాశనే అంటుండు.